SS News. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR Golden Diamonds, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. విశాఖ ఎకనామిక్ రీజియన్ లో భాగంగా జిల్లాకు ప్రతిపాదించబడిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్ష నిర్వహించారు. వంశధార రిజర్వాయర్లో 4,86,000 ఫిష్ ఫింగర్లింగ్ చేప పిల్లలను విడుదల చేసిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసె అగ్నికి ఆహుతి, ప్రమాదంలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలు. రాజాం మండలం విజయరాంపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం. రేగడి మండలం తునివాడలో డ్వాక్రా మహిళలు రోడ్డెక్కారు. తమ అకౌంట్లలోని 50 లక్షలు మాయమైందని ఆందోళన చేపట్టారు. రాజాం మండలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు. రాజాం మండలం విజయరాంపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పూరిగుడిసె ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లింగాల పైడమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వృద్ధురాలిని గ్రామస్తులు చికిత్స నిమిత్తం రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలు దాచుకున్న 80,000 నగదు మంటల్లో కాలిపోయింది. వీఆర్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ లో భాగంగా జిల్లాకు ప్రతిపాదించబడిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈవీఆర్ పరిధిలో 9 జిల్లాలు ఉన్నాయి. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ఏ ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నది, వాటికి సంబంధించిన భూ సేకరణ, మౌలిక వస్తువులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలను ఏ దశలో ఉన్నది ప్రాజెక్టుల వారీగా అడిగి తెలుసుకున్నారు. వీటిని త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లేటకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు. ఏ ప్రాజెక్టులకు ఎంత ప్రతిపాదిత పెట్టుబడులతో వచ్చుటకు అంగీకారం తెలుపుతున్నారు, వాటి వలన చేకూరే ఉపాధి కల్పన అవకాశాలను వాటిని పరిశీలించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్, టెక్కలి శ్రీకాకుళం ఆర్డీఓలు కృష్ణమూర్తి, సాయి ప్రత్యూష, మౌలిక ప్రణాళిక అధికారి లక్ష్మీ ప్రసన్న, పరిశ్రమలు, రహదారులు, భవనములు, అగ్రికల్చర్, హార్టికల్చర్, పశు సంవర్ధక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాధా గోవిందస్వామి ఆలయ అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలంలోని శ్యామలాపురం గ్రామంలో గల శ్రీ రాధా గోవిందస్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కొరకు CGF ద్వారా 20 లక్షల రూపాయలను మంజూరు చేయించి వాటిని గ్రామ పెద్దలకు అందజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో దేవస్థానాల పాత్ర ఎంతో కీలకమన్నారు. భక్తులకు మంచి సౌకర్యాలు, శుభ్రత, ఆలయ పరిసరాల అభివృద్ధి, పండగల నిర్వహణ కొరకు అవసరమైన మౌలిక వస్తువులను మార్చుకునేందుకు ఈ నిధులను ఉపయోగించాలన్నారు. మా ప్రభుత్వము ప్రతి గ్రామ దేవాలయ అభివృద్ధిని ప్రాధాన్యంగా చూస్తుందన్నారు. శ్యామలాపురం రాధా గోవిందస్వామి ఆలయం మరింత ఆకర్షణీయంగా భక్తులకు మరింత సేవలందించే విధంగా తీర్చిదిద్దే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ అభివృద్ధిని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. శుక్రవారం పోలాకి మండలం కత్తిరువానపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజల కోసం నిరంతరం అందుబాటులోనే ఉంటానని తెలియజేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడమే కాకుండా ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వంశధార రిజర్వాయర్లో ఫింగర్లింగ్ చేప పిల్లులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విడుదల చేశారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండ్ల మండలంలోని BRR వంశధార రిజర్వాయర్లో శుక్రవారం మొత్తం 4,86,000 ఫిష్ ఫింగర్లింగ్ చేప పిల్లలను విడుదల చేసిన స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఫిష్ ఫీడ్ ఫార్మ్ మరియు ఇచ్చాపురం గవర్నమెంట్ ఫీడ్ ఫార్మ్ సహకారంతో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో కీలకమన్నారు. అధిక నాణ్యత కలిగిన చేప పిల్లలను విడుదలతో వంశధార రిజర్వాయర్లు చేపల ఉత్పత్తి రెట్టింపు అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారుల ఆదాయ వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంచి సంపద, మంచి జీవనోపాధి కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలంలోని బ్యాంకర్లను మహిళా సంఘాల మహిళలు చుట్టుముట్టారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం తునివాడ గ్రామంలోని కరెస్పాండెంట్ ఆర్డీఏ వెలుగు మహిళా సంఘాల నిధులు స్వాహా చేశారని పత్రికల్లో, ఛానల్లో వచ్చిన కథనాలకు బ్యాంకర్లు స్పందించి గురువారం గ్రామానికి చేరుకున్నారు. గ్రామ మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు బ్యాంకర్లను చుట్టుముట్టారు. రేగడి యూనియన్ బ్యాంకు సంబంధించి బ్యాంక్ కరెస్పాండెంట్ అల్లు శ్రీధర్, అతని భార్య డిఆర్డీఏ వెలుగు అరుణా కుమారి సుమారు 30,46,830 రూపాయలకు సంబంధించి డ్రా చేసిన మహిళా సంఘాల నిధులపై యూనియన్ బ్యాంకు డిప్యూటీ జనరల్ హెడ్ విజయనగరంకు చెందిన ఏ శ్రీనివాసరావు, ఎన్ఐసిటి రాము గ్రామానికి చేరుకుని మహిళా సంఘాలతో నిధుల స్వాహాపై ఆరా తీశారు. బ్యాంకర్లు బ్యాంక్ కరెస్పాండెంట్ కుమ్మక్కై మహిళా సంఘాల డబ్బు కాజేశారని బ్యాంకర్లకు నిలదీశారు. దీనిపై స్పందించిన రీజనల్ హెడ్ మహిళా సంఘాలతో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తునివాడ గ్రామంలో ఈరోజు ఈ స్వయం సహాయక సంఘాలలో బీసీ ఫ్రాడ్ చేశాడని ఫిర్యాదు అందడం జరిగింది. యూనియన్ బ్యాంకు రేగిడి బ్రాంచ్లో దాని విచారణ నిమిత్తం విజయనగరం రీజనల్ ఆఫీస్ నుంచి ఈరోజు గ్రామానికి ఇచ్చేసి ప్రజలందరి దగ్గర ఈ కంప్లైంట్కి సంబంధించి వివరాలను సేకరించి విచారణ చేపట్టడం జరిగింది. దీని మీద ఫిర్యాదు అందడం జరిగింది. ఈరోజు మేము ఈ ఫిర్యాదును పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకొని పరిశీలించి బాధ్యుల్ని మీద చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరికీ న్యాయం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు బ్యాంకు నుంచి అందించడం జరుగుతుంది. ఫిర్యాదు ప్రకారం 39 సంఘాల్లో 41,42,040 రూపాయలు ఈ బ్యాంకింగ్ కరెస్పాండెంట్ అల్లు శ్రీధర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పొదుపులో 3,95,210 రూపాయలు, లోన్ ఖాతాల్లో 37,46,830 రూపాయలు, మొత్తం 41,42,040 రూపాయలు ఈ అవకతవకలు చేసినట్లు అల్లు శ్రీధర్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. బ్యాంక్ కరెస్పాండెంట్ అల్లు శ్రీధర్ తన భార్య అరుణ ఇంటికి తాళాలు వేసి పరారీలో ఉన్నారన్నారు. శుక్రవారం నుండి గ్రామంలో బ్యాంకు లావాదేవీలపై మహిళా సంఘాలతో విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు. నిధుల స్వాహాపై నిర్ధారణ అయితే రికవరీతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సంఘ సభ్యులు ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నర్సన్నపేట పట్టణంలో హరే కృష్ణ ప్రచార కేంద్రం వారి ఆధ్వర్యంలో రాధాకృష్ణ ఉత్సవ విగ్రహాలకు తిరువీధి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నర్సన్నపేట పట్టణంలో హరే కృష్ణ ప్రచార కేంద్రం వారి ఆధ్వర్యంలో రథయాత్ర కార్యక్రమంలో రాధాకృష్ణ ఉత్సవ విగ్రహాలను నర్సన్నపేట తిరువీధులలో అంగరంగ వైభవంగా టీవీకే పెట్రోల్ బంక్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, పెద్దపేట అభయాంజనేయ స్వామి ఆలయం, పాత బస్టాండ్ నుండి ఇందిరానగర్ పార్కు చేరుకుని ఉత్సవ విగ్రహాలకు తిరువీధి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Nityananda 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 Hey Gauranga 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 Hey Nityananda 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 Hey Gauranga Gauranga Hare Rama 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 Hare Hare
స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా శ్యాంపురం రహదారిలో కాలపరిమితి ముగిసిన సెలైన్ బాటిళ్లను పడేయడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో శ్యాంపురం రహదారిలోని ఖాళీ స్థలంలో కాలపరిమితి ముగిసిన సెలైన్ బాటిల్ పడేయడం కలకలం రేపింది. కాలం చెల్లిన సెలైన్ బాటిళ్లను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించాలి లేదా సంబంధిత కంపెనీలకు తిరిగి పంపాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఇష్టారీతిని జనవాసాల్లో పడేయడం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొన్నారు. ఖాళీ స్థలాల్లో పడేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజల నుండి హర్షాతిరేకలు వచ్చాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ కృషి పట్ల పలువురు అభినందించారు. ముఖ్యంగా మండలం నుండి వచ్చిన ఫిర్యాదులలో భూ వివాదాలు, రెవెన్యూలతో పాటు రహదారుల సమస్యలు, విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు ప్రధాన సమస్యలే ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. దీనితో పాటు రేషన్ కార్డులు కావాలని, పింఛన్లు కావాలని, ఇళ్ల స్థలాలు కావాలని, గృహాలు నిర్మాణాలు చేపట్టాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వ్యక్తిగత ఫిర్యాదులు కూడా వచ్చాయి. గత పాలనలో పాలకులు పాలన దృష్టి సారించక సమస్యలు కుప్పలు తెప్పలు పేరుకుపోవడంతో ప్రభుత్వం మారడంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి అనేక సమస్యలు సామాజిక సాంఘిక సమస్యలపై స్పందించి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు మండల ప్రజా దర్బార్కు హాజరై ఆయా వినతులు అందుకోవడంతో నాటి జన్మభూమి కార్యక్రమాలు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ప్రజల వద్దకు పాలన జ్ఞాపకం వస్తుందని నేడు ఎంజీఆర్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పచ్చశోభ తెలుగుదేశం పూర్వ వైభవం కనబడడంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ పెరిగింది. కూటమి పాలనలో భాగంగా బీజేపీ, జనసేన నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రజా దర్బార్లో ఆయా రెవెన్యూ, విద్యుత్ శాఖ, పలు శాఖల అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ 31వ రోజు రాజాం చేరుకుంది. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 25 మంది పోలీసులు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ 31వ రోజు శుక్రవారం రాజాం చేరుకుంది. రాజాంలో ర్యాలీకి బ్యాండ్ మేళాలు, మహిళల కోలాటంతో స్థానిక పోలీసులు వారికి స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు, యువత ర్యాలీలో పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తమ మద్దతు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.